నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో పిల్లలకు పెద్దలకు విహారయాత్ర ప్రదేశంగా మారిన చినరావూరు పార్క్. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 అర్జీలు. తెనాలి నెహ్రూ రోడ్లోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి దేవస్థానం ప్రాంగణం నందు సోమవారం భక్తి సంకీర్తన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రోగ్రాం అసిస్టెంట్ ఈ అమ్మడు పర్యవేక్షణలో హరినామ సంకీర్తన బృందం గురువు పెరవలి వంశీకృష్ణ శిష్య బృందంచే గీతాలాపన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు వేడుకుందామ వెంకటగిరి వెంకటేశ్వర్ని 3 నామాలవాడు 7 కొండలవాడు అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అనే సంకీర్తనలతో భక్తులను ఆనందోత్సాహాలతో మైమర్పించారు. ధార్మిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీర ప్రతాప్ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు నిర్వహించడం జరుగుతుంది. 24వ తేదీ శుక్రవారం అమ్మవారికి విశేష కుంకుమార్చన జరుగుతుంది. భక్తులు ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొనవలసిందిగా కార్యనిర్వాహకులు తెలిపారు. ఈ నెల 21 నుండి 24వ తారీఖు వరకు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ వారి ఆధ్వర్యంలో, అలాగే శ్రీ హరినామ సంకీర్తన బృందం వారి కృషితో ఈ కార్యక్రమం 21వ తారీఖు నుండి మొదలవుతాయి. 24వ తారీఖు వరకు. 21వ తారీఖు ముందుగా సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు శ్రీ ములుకుట్ల విశ్వనాథ్ శర్మ గారిచే ఉపన్యాసం ఉంటుంది. తదుపరి స్థానిక భజన మండలి వారిచే భజన కార్యక్రమం, అలాగే చిరంజీవి తన్మయిచే కూచిపూడి భరతనాట్యం చేయించడం జరుగుతుంది. 22వ తారీఖున 6:30 నుండి సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 వరకు ములుకుట్ల విశ్వనాథ్ శర్మ గారిచే ప్రసంగం జరుగుతుంది. తర్వాత సామూహిక సంకీర్తన, అన్నమయ్య సంకీర్తన జరుగుతుంది. తర్వాత 23వ తారీఖున కనకదుర్గ గారు చే వీణ మరియు కానూరి రామకృష్ణ గారిచే మృదంగం సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుంది. అలాగే 24వ తారీఖున స్థానిక సుహాసినిలచే కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అందు టీవీఎస్ శాస్త్రి, లక్ష్మీ నరసింహారావు, శివశంకర్ రాజు, అందే బాలచంద్రమౌళి, మాదల సాయి హనుమంతరావు, నందికంటి రామాంజనేయులు పాల్గొనగా సంకీర్తన బృందం మాదల నాగార్జున, అందే రాజేశ్వరి, తన్మయ్, తూనుకుంట్ల దుర్గా మల్లేశ్వరి, కొప్పురపు అనిత, మాధవి, దంటు శర్వాణి, నందికంటి జయలక్ష్మి, శ్రీ పూజిత, కొత్తమాసు పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీర ప్రతాప్ ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన బృందం వారిచే కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా తెనాలి నందు శ్రీ గోవర్ధన స్వామి దేవస్థానంలో ఈ నెల 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఆధ్యాత్మిక సంకీర్తనలు జరుగుతున్నవి. కావున హిందూ బంధువులందరూ ఆహ్వానితులే. జై శ్రీరామ్. నైపుణ్యం ఉన్న కళాకారులను ప్రభుత్వాలు ప్రోత్సహించడమే కాక రాయితీలు ఇచ్చే విధంగా ప్రభుత్వం సహకరించాలని మాజీ మహిళా చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి అన్నారు. సూర్య శిల్పశాలలో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన రతన్ టాటా విగ్రహాలను సోమవారం ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మాజీ మహిళా చీఫ్ విప్ మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళిలు ఆవిష్కరించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీ అద్భుతంగా ఉందని, అద్భుతమైన నైపుణ్యం కలిగిన వ్యక్తి కాటూరి అని రాజకుమారి ప్రశంసించారు. పనికిరాని వస్తువులతో కూడా అద్భుతమైన విగ్రహాలు తయారు చేయడం చూస్తే
అద్భుతంగా ఉందన్నారు. ఇలాంటి విగ్రహాలకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెనాలిని కళలకు కానాచి అంటారు. అలాంటి కళలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ఆమె అన్నారు. విగ్రహాలు చూసి వెళ్లటం కాదు, వీరిని చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్తామని, రాజధానిలో విగ్రహాల ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని రాజకుమారి తెలిపారు. కళాకారులకు పద్మశ్రీ లాంటి అవార్డులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రతన్ టాటా విగ్రహం చూస్తే జీవం ఉట్టి పడుతుందని అన్నారు. ఫైబర్ గ్లాస్తోనే కాకుండా, సిమెంట్తోనే కాకుండా, ఇక మెటల్తోనే కాకుండా ఈ నట్స్తోనూ, తర్వాత కొన్ని పనికిరాని వస్తువులతోనూ, దాన్ని కూడా గొడ్లాలతోటి తయారు చేశారు. ఎంత నైపుణ్యం, ఎంత కష్టపడాలండి, ఎంతమంది కూలీలు ఆయన పెట్టుకుంటున్నారు, ఎంత భరిస్తున్నారు, ఎంత ఖర్చు భరిస్తున్నారు. ఇదంతా చూస్తే ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ వీటికి ఎంత విలువ ఉందో చెప్పడానికి లేదు. షిప్పుల్లో వేసుకెళ్తారు, ఫ్లైట్లో తీసుకెళ్తారు. చాలామంది అక్కడ ప్రదర్శన పెడతా ఉంటారు అక్కడ వాళ్ళు, ఇతర దేశస్తులు. మన దేశస్తులు ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేస్తున్నారని నేను గమనించాను. రాజకీయ నాయకుల విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదైతే దేశభక్తులు ఉన్నారో, ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్కళ్ళ కోసం, వెనకబడ్డ ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా కృషి చేసినటువంటి మహానుభావులైనటువంటి అంబేద్కర్ విగ్రహాల దగ్గర నుంచి, మహాత్మా గాంధీ విగ్రహాల దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ పోతే నెహ్రూ ఏంటి, బోస్ ఏంటి, తిలక్ ఏంటి, అనేక విగ్రహాలు మన వాళ్ళు తయారు చేస్తున్నారు. అటువంటి విగ్రహాలకి ఎన్ని లక్షలు పెట్టుకున్నా కూడా ఇదేం కాదు. ఖచ్చితంగా మనం చూడాల్సిందే. కాటూరు వారికి మనం అభినందించడమే కాదు, అభినందించేదానికన్నా కూడా అభయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవలసిన వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా మా బొట్టు వాళ్ళు తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్ళి ఇదిగో మా ఊళ్ళో, మా తెనాలి కళల కాణాచి అంటారు. మరి కళలు మేము ప్రోత్సహిస్తున్నామంటారు. కళలంటే సంగీతం పాడటమో లేకపోతే నృత్యాలు చేయటమే కాదు, దాంతోపాటుగా మనం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఇటువంటి కళా నైపుణ్యం కలిగినటువంటి ఈ యొక్క శిల్పాలని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఖచ్చితంగా దీని మీద ఒక లెటర్ పెడతాను. మీరు నాకు ఈ బొమ్మల యొక్క ఫోటోలు తీసి పెట్టండి. మిమ్మల్ని కూడా ఎంట పెట్టుకుని చంద్రబాబు గారి దగ్గర అపాయింట్మెంట్ అడిగి తీసుకెళ్ళి, రేపు ఆయన ఊరి నుంచి వచ్చాక టూర్లో ఉన్నారు, 5 రోజుల దాకా ఉండరు ఆయన, వచ్చిన తర్వాత తీసుకెళ్ళి రేపు కాబోయే రాజధానిలో ఖచ్చితంగా ఒక అంబేద్కర్ విగ్రహం పెడతామని కొంతమంది అంటున్నారు, మహాత్మా గాంధీ విగ్రహం పెడతామని కొంతమంది అంటున్నారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతామని కొంతమంది అంటున్నారు. వాటితో పాటుగా అన్ని విగ్రహాలు పెట్టే విధంగా ఈ విగ్రహాలు తయారు చేయడం కోసం అక్కడే మనం సైట్ అడుగుదాం. ఖచ్చితంగా అక్కడ సైట్ అడుగుదామండి. అంతేకాదు బ్యాంకు లోన్లు కూడా ఎక్కువ ఇప్పించాల్సిన అవసరం ఉంది. చాలా నామినల్ రేటు తక్కువ వడ్డీతోటి మీకు లోన్లు ఇప్పించాల్సిన బ్యాంకులు కూడా మీకు శాంక్షన్ చేసే విధంగా మాట్లాడదాం. అనేక రకాలుగా మనం వారు తయారు చేసేటువంటి ఉత్పత్తులకి మనం గౌరవిస్తూ, ఆయన మరణించినందుకు అందరూ కూడా బాధపడ్డారు. కానీ బతికే ఉన్నట్టుగా మనిషి మరణించిన మనిషి యొక్క విలువలు బతికే ఉన్నాయి. ఆయన చేసినటువంటి గొప్పతనం ఇంకా బతికే ఉంది. ఆయన చూపించినటువంటి బాటలో మీరు నడుస్తూ అందరిని నడిపిస్తూ ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టారు, గుర్తు తెచ్చుకుంటున్నాం. ఈ సందర్భంగా శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలను ఆమె అభినందించారు. దేశంలో ఉన్నటువంటి కీర్తిశేషులైనటువంటి ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, మేధావులు, సినీ ప్రముఖుల యొక్క విగ్రహాలను ఇక్కడ చూస్తుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఈ ఆర్ట్ గ్యాలరీలో ఇక్కడే ఉన్నారా అనేది ఒక ఆశ్చర్యం. ఎందుకంటే దేవుడి యొక్క ఆశీస్సులు, ఆ శక్తి ఉంటేనే ఇంతటి గొప్ప కార్యక్రమం. ఇవాళ తెనాలంటే ప్రపంచంలో ఒక పక్కన ఉన్నటువంటి చిన్న మున్సిపాలిటీ. అటువంటి మున్సిపాలిటీలో ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యంతో చూసే విధంగా ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కానివ్వండి, గాంధీజీ విగ్రహాలు కానివ్వండి, అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి మెటీరియల్స్తో ఏది కూడా మనకి వేస్ట్ కాదు అని చెప్పేసని వేస్ట్ మెటీరియల్తో కూడా ఒక అద్భుతాలు
ఇక్కడ కాటూరు వెంకటేశ్వర గారు వాళ్ళ యొక్క పిల్లలు ఇక్కడ ఒక చరిత్రని ఇక్కడ సృష్టించినట్టు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కాటూరు వెంకటేశ్వర గారి గురించి చెప్పాలంటే ఒకే ఒక్క మాటలో కొన్ని వందల అన్న ఎన్టీఆర్ విగ్రహాలని కాటూరు వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో అనేక తెలుగువారు ఉన్న అనేక ప్రాంతాలకి వీళ్ళని తరలించారు. మేము ఎన్నోసార్లు వీళ్ళు కొద్దివాళ్ళండి, ఆర్థికంగా వీళ్ళకి పెద్ద స్తోమత లేదు, అన్నగారి విగ్రహాలు అన్నగారిది మీరు స్టాచ్యూ ఇవ్వాలి అంటే మురళి గారు పంపించండి అని చెప్పేసని లాభం అనే పాయింట్ కాకుండా మన దగ్గరే తయారైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి మహానుభావుల విగ్రహాలు దేశం మొత్తం వెళ్ళాలి. ఒక మహనీయుడు, భారతీయులందరూ మరి ఎంతో గర్వపడే వ్యక్తి రతన్ టాటా గారి విగ్రహాన్ని ఈ రోజున కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఒక 5-6 రోజుల్లోనే ఆయన విగ్రహాన్ని తయారు చేసి, బస్ సైజ్ విగ్రహాన్ని తయారు చేసి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మేము ప్రతిష్ఠించడం జరిగింది. రతన్ టాటా గారి నిలువెత్తి విగ్రహాలని చేసి ఈ రోజున కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. పక్కన ఎవరుంటే వాళ్ళకి మన తెనాలికి ఎంతో పేరు తీసుకొస్తున్న కళాకారులని వాళ్ళ ముందు చాలా గొప్పగా ప్రశంసిస్తూ ఉంటారు. ఈరోజు వచ్చి రతన్ టాటా గారి విగ్రహాలని ఆవిష్కరించి మరి మమ్మల్ని ఆనందింపజేశారు. భారతదేశంలోనే తెనాలి సూర్య శిల్పశాల అంటే ఒక గుర్తింపు రావాలనే అనేదే నా ఆశయం. అందుకనే అహర్నిశలు మేము ఎప్పుడూ ఏదో పనిచేసి మరి ప్రజల మళ్ళీ మన్ననలు పొందడానికి చూస్తూ ఉంటాం. ఎందుకంటే తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలపై 4 అర్జీలు వచ్చాయని వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో ఒకటి పినపాడు పంచాయతీ రిలేటెడ్గా ఉంది, అట్లాగే ఒకటి పట్టదారు పాస్ పుస్తకం కావాలని, మరొకటి సర్వే రిలేటెడ్ విషయం, ఇంకో అంశంలో గతంలోనే వాళ్ళు పొలం అమ్ముకున్నప్పటికీ అది ఇంకా రికార్డులో చూపిస్తోందని. ఈ విధమైన 4 అర్జీలు అందినాయి. ఈ 4 అర్జీలు కూడా సంబంధిత విఆర్ఓలకి, సర్వేయర్లకి, అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పంపించి నిర్ణీత కాల వ్యవధిలోపు దాన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. బ్యాంక్ లింకేజ్ రుణాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నట్లు ఏపీఎం జయశ్రీ తెలిపారు. తెనాలి మండల పరిధిలో 1800 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, వీటికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి 76 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు లక్ష్యంగా ఉందని, ఇప్పటి వరకు 56 కోట్ల వరకు చేరుకున్నట్లు ఏపీఎం జయశ్రీ తెలిపారు. ఇంకా 2 నెలల కాల వ్యవధి ఉన్నందున నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటామని ఆమె తెలిపారు. గతంలో గ్రూపులకు మాత్రమే రుణాలు ఇచ్చేవారని, ప్రస్తుతం గ్రూప్లోని సభ్యులకు వారు చేస్తున్న వ్యాపారాలను ఆధారంగా చేసుకుని విడివిడిగా కూడా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 85 మందికి ₹1 కోటి పైగా రుణాలను అందించినట్లు జయశ్రీ వెల్లడించారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలను నిలిపివేసి బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. తీసుకున్న ప్రతి రూపాయి ఆర్థికంగా మహిళలు బలోపేతం అయ్యేందుకు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రుణాలు పొందదలిచిన వారు మండల కార్యాలయాల్లో సంప్రదించవచ్చని తెలిపారు. రుణం తీసుకుని సక్రమంగా చెల్లిస్తున్న వారిని గ్రేడ్ల వారీగా గుర్తించి వారికి అవసరమైన రుణాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీఎం జయశ్రీ విజ్ఞప్తి చేశారు. 1820 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయండి. ఈ గ్రూపులకు సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 76 కోట్లు బ్యాంక్ లింకేజ్ టార్గెట్గా ఉంది. అందులో మేము ఇప్పుడు 59 కోట్ల వరకు చేయగలిగాం. ఇంక ఈ 2 నెలల్లో మిగతాది చేయడానికి మేము ఆస్కారం ఉంది. అయితే ఇండివిజువల్గా కూడా డ్వాక్రా మెంబర్స్ ఇదివరకైతే కేవలం బ్యాంక్ లోన్ తీసుకొని వాడేసుకుంటా వాళ్ళకైతే చేతనైన పనులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇండివిజువల్గా కూడా చేయడానికి ముందుకొచ్చారు. ఒక 85 మంది సభ్యులకు ఒక్కొక్కరికి 1,00,000-1,50,000 వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళకి ఇండివిజువల్గా కూడా ఇవ్వడం జరిగింది. 85 మంది సభ్యులకు ₹1,27,00,000 ఇవ్వడం జరిగింది. వాళ్ళు దారపుండలు తయారు చేసే మిషన్స్ పెట్టుకున్నారు కొంతమంది, తర్వాత ఎంబ్రాయిడింగ్ వర్క్ పెట్టుకున్నారు, కొంతమంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకున్నారు. అట్లా రకరకాలుగా అంటే బట్టల వ్యాపారాలు, కిరాణా షాపులు, ఇట్లా వాళ్ళకి చేతనైన దాంట్లో చేయడానికి మేము ఇవ్వడం జరిగింది. గారి మీటింగ్ బట్టి ₹15,74,00,000 ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ కొరకు ఉపయోగించుకునేలాగా మేము వాళ్ళని తయారు చేస్తున్నాము. అట్లనే మనం
ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రూప్ నుండి 10 రూపాయలు చొప్పున, అంటే మెంబర్కి 10 రూపాయలు, గ్రూప్కి 100 రూపాయలు చొప్పున కంట్రిబ్యూట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాము. అట్లనే మొన్న మా ఫ్లడ్ వచ్చినప్పుడు విజయవాడ మేము వాళ్ళకు కూడా 8.5 లక్షల రూపాయలు పంపించడం జరిగింది. ప్రతి సభ్యురాలు కూడా వాళ్ళు తీసుకునే లోన్లే వాళ్ళకి ఏమీ ఫ్రీగా రాదు, వాళ్ళు తీసుకుంటారు, వడ్డీతో సహా తిరిగి కడతారు. అయితే మైక్రో ఫైనాన్స్ సంస్థలని మేము ఆపేసి మేము బ్యాంకుల ద్వారానే వీళ్ళందరినీ అభివృద్ధిగా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాము. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతి సభ్యురాలు 50 రూపాయలు చొప్పున ఇచ్చి 8.5 లక్షల రూపాయలు సీఎం గారి ఫండ్కి పంపించాము. అట్లానే ఇప్పుడు ఇది ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళకి కూడా ఇవ్వడానికి మేము సిద్ధపడి ఉన్నాము. ప్రతి సభ్యురాలు కూడా తీసుకునే లోన్ ఎంతో కొంత ఇన్కమ్ జనరేటింగ్కి ఉపయోగించుకునేలాగా మేము వాళ్ళని ట్రైనింగ్స్ ఇప్పిస్తున్నాము. ఫుడ్ ప్రాసెసింగ్లో ఇప్పుడు మన దగ్గర 44 మంది ఉన్నారు. ఈ 44 మందికి కూడా గ్రాంట్గానే వస్తుంది. ఒక్కొక్కరికి 40,000 చొప్పున వాళ్ళందరికీ కూడా గ్రాంట్ ఇచ్చాము. పిల్లలు మరియు పెద్దలకు సరైన విహారయాత్ర ప్రదేశంగా మారింది తెనాలి చినరావూరు పార్క్. దాదాపు 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తుంది. తెనాలి పట్టణంలో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 25 లక్షల వ్యయంతో చినరావూరు పార్క్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆహ్లాదకరమైన వాతావరణంలో జంతువుల బొమ్మలతో పాటు బోట్, షికార్, వాకింగ్ ట్రాక్, చిన్నారులకు ప్రత్యేక క్రీడా ప్రాంగణం, ఆరోగ్యానికి సంబంధించి వ్యాయామ పరికరాలతో ఆధునీకరించిన పార్క్ ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఆధునీకరించిన పార్క్ గురించి అక్కడికి వస్తున్న సందర్శకుల అభిప్రాయాలను తెలుసుకుందాం. నా పేరు షేక్ జాహిద్, చినరావూరు తోట. ఈ పార్క్లో ఇంతకుముందు వస్తువులు మొత్తం పాడైపోయి ఉన్నాయి, ఇప్పుడు మొత్తం బాగా చేశారు. కొత్తగా ఏనుగు బొమ్మలు, బుద్ధుడు అవన్నీ పెట్టారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఫ్రీ టికెట్ పెట్టారు. మై నేమ్ ఇస్ ఖమరుద్దీన్. పార్క్ చాలా బాగుంది. పార్క్ 2 నెలలు ఫ్రీయే. ఇక్కడ ఏనుగులు, బోట్స్, చాలా ఫిషెస్, తాబేలు మొత్తం ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. మా పిల్లల్ని తీసుకొచ్చామండి. బాగుంది పార్క్. అంతా నీట్గా చేశారు. 2 నెలలు ఫ్రీ అంట. మంచిగా ఉంది. చుట్టూ రన్నింగ్ చేయడానికి కూడా, వాకింగ్ చేయడానికి కూడా మంచిగా ఉంది. బాగుంది. చక్కగా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అన్నీ బాగున్నాయి. మంచిగా ఉన్నాయండి. అన్నీ సక్రమంగా చేశారు. 2 నెలలు ఫ్రీ అంట. బాగుందండి. మంచిగా ఉంది. అరే రీల్కి తీరా. తెనాలి చినరావూరు పార్కు గతంలో చూస్తే కనుక 20-25 సంవత్సరాల క్రితం అభివృద్ధికి నోచుకున్నటువంటి ఒక పార్క్ ఇది. అయితే గత ప్రభుత్వం దీన్ని కొంతవరకు డెవలప్ చేసి, అంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానీ దాన్ని కొంచెం అభివృద్ధిలోకి తేవడం జరిగింది. రీసెంట్గా అనేక రకాలైనటువంటి మార్పులతో మన నాదెండ్ల మనోహర్ గారు చాలా అమౌంట్ వెచ్చించి సభ్యులందరికీ మరి ఒక విధమైన ఎక్సర్సైజ్ అలాంటివి ఉండటం కోసం ఈ పార్కుని మరింతగా అభివృద్ధిలోకి తీసుకురావటం అనేది మన కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పని అని చెప్పాలి. ఇలా తెనాలికి ఒకప్పుడు ఏ పార్కు లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎంతో ఆధునికీకరించినటువంటి పార్కును తీసుకురావటం అనేది కూడా చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ విషయంలో మన చంద్రబాబు నాయుడు గారు, మన చీఫ్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారిని కానీ పరిశీలించకుండా ఎవరూ ఉండలేరనే నా అభిప్రాయం. అగ్ని బాధిత పసుపు రైతుల సంఘం పిలుపు మేరకు సోమవారం జరగాల్సిన పసుపు రైతుల ధర్నాను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల SWF కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం జనవరి 19న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం వలన 104,000 బస్తాలు కాలిపోయి 100 కోట్ల రూపాయలు పసుపు రైతులు నష్టపోయారని ఆవేదన చెందారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నా గానీ ప్రభుత్వం అధికారులు స్పందించలేదని ఇప్పుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు జోక్యం చేసుకొని 10 రోజుల్లో రైతులకు ఖాతాలో నష్టపరిహారం జమ చేసేందుకు వాగ్దానం చేసినందుకు ఈ ధర్నాను విరమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ గత సంవత్సరం జనవరి 19వ తేదీన కోల్డ్ స్టోరేజ్ కాలిపోయింది. కోల్డ్ స్టోరేజ్లో దాదాపు 1,04,000 బస్తాలు దాంట్లో కాలిపోయిన పరిస్థితి ఉంది. అదే వాటి గురించి వివరాలు గత సంవత్సరం జనవరి నెలాఖరు నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి 6 వరకు పత్రాలన్నీ తీసుకున్న బాండ్లో కొంత కలెక్ట్ చేశారు, రైతుల దగ్గర నుంచి వివరాలు సేకరించారు. ఆ తర్వాత అనేక ఆందోళనలు ఇవన్నీ చేసిన మీదట జూలై 10వ తేదీన నారా లోకేష్ గారు అట్లాగే వారి చొరవతో అచ్చెన్నాయుడు గారి దగ్గర కోల్డ్ స్టోరేజ్ యజమాని రైతులతో చిన్న సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఒక ఒప్పందం జరిగింది. గంటకి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన స్వయంగా రాసి ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు 190 రోజులు అయింది, ఇంతవరకు దాని గురించి ఒక్క రూపాయి కూడా రైతులకు దంపడింది లేదు. అట్లాగే దాని గురించి సరైన సమాచారం కూడా లేదు. ఎందుకంటే గత నెల 16వ తేదీని 17 తేదీల్లో రైతుల నుంచి వివరాలను సేకరించారు. రైతుల దగ్గర వివరాలు సేకరిస్తున్నారు కానీ అతను కోల్డ్ స్టోరేజ్ తగ్గించి రావాల్సినయో లేకపోతే ఆ రోజున 10-12 మంది డిపార్ట్మెంట్లతో కమిటీ చేశారు. ఆ కమిటీ తగ్గించి రావాల్సిన పేపర్స్ ఏదో రైతుల్లో అధికారుల్లోనే ఒక స్పష్టత లేదు. కానీ రైతులతో మాత్రం ఇదిగా అవుతుంది అదిగా అవుతుందని చెప్పి చెబుతున్నారు. కానీ ఎంక్వైరీ మొన్న 16-17 తేదీలో తీసుకున్న బాండ్లతో పాటు ఇంకా కొన్ని కలెక్ట్ చేయాల్సి ఉంది. నెల మీద 5 రోజులు అవుతున్నా ఇంకా దిగుబాటుగా పేపర్స్ ఎప్పుడు తీసుకుంటారో, ఎప్పుడు కంప్లీట్గా వాళ్ళకి సమాచారం అందిస్తారో తెలియని పరిస్థితి. వాళ్ళు ఏం చెబుతున్నారు, ఒక పేపర్ ఆగినా లేదా ఒక బాండ్ ఆగినా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు, అట్లాగే ఆగిపోతుందని చెప్పి చెబుతున్నారు. ఈ విషయంలో అక్కడి నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ ఎంక్వైరీ క్రాస్ చెకింగ్కి వచ్చిన ఆఫీసర్ గారు తక్షణమే మిగిలిన పేపర్స్ కూడా కలెక్ట్ చేసి బాంబే హెడ్ ఆఫీస్కి అందజేయాల్సినందుకు కోరుతున్నాం. అట్లాగే ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఒక హై లెవెల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. దాంతోపాటుగా రైతులతో కూడా లోకేష్ గారికి ఒక అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తాం. రైతులు తమ సాధక పథకాలు 10 రోజుల్లో ఆయన ముందు మనం వ్యక్తపరిస్తే దాని మీద సీరియస్గా తీసుకుని చేస్తామని చెప్పి చెబుతున్నారు. కార్యక్రమంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్య, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ములక శివసామిరెడ్డి, మద్దన సాంబశివరావు, పోతురాజు, కోటేశ్వరరావు, కనగంటి శివశంకర్రావు, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 11-12 సంవత్సరాల నుంచి ధర వస్తుంది, మన బాధలు తీరుతాయి, అనేక ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలన్నీ కూడా మరి కోల్డ్ స్టోరేజ్ యజమాని నిర్లక్ష్యం కారణంగా ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. అనేక మంది హార్ట్ అటాకులు వచ్చి కూడా హాస్పిటల్ పాలైన పరిస్థితి ఉంది. ప్రభుత్వం అధికారులు కూడా సమన్వయంతో ఈ సమస్యని పరిష్కరిస్తుందని పసుపు రైతుల సంఘం ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. గత సంవత్సరం ఈ అగ్ని ప్రమాదంతో పాటు వరదలు వచ్చి కూడా పసుపు, కంద ఇవన్నీ కూడా పంటలు పూడ్చుకుపెట్టిపోయినాయి. అంటే రైతుకి, పసుపు రైతుకి గోడ దెబ్బ, చెంప దెబ్బ రెండూ తగిలి తీవ్రమైన కష్టం కలిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రైతాంగం ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలని నిరాశలు చేయకుండా ఉండే విధంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతాంగం కనీస మద్దతు ధరలు చట్టం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. దాదాపు సంవత్సరం 13 నెలల పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో లక్షలాది మంది రైతుల ఆందోళన ఫలితంగా ప్రధానమంత్రి మోడీ గారు మరి నల్ల వ్యవసాయ 3 చట్టాలను కూడా రద్దు చేస్తామని చెప్పి ఇవాళ దొడ్డిదారిన ఆ చట్టాలని అమలు జరుపుతున్నారు. రైతులు పండించిన పంటకి కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, దాన్ని సక్రమంగా అమలు చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఈ నెల 26వ తేదీన మన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ట్రాక్టర్ల ర్యాలీ జరుగుతుంది. 2024 జనవరి 19న దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో పసుపు రైతులు 104,000 బస్తాలని 7-8 సంవత్సరాల నుంచి రేటు లేక నిల్వ ఉంచుకోవటం, దానికి ఇన్సూరెన్సు, అలాగే గోడను అద్దెలు కూడా ఏంటంటే ఈ 9 సంవత్సరాల నుంచి కడతా ఉన్న పరిస్థితులలో అధిక రేటు కోసం చూస్తూ ఉన్న పరిస్థితులలో
2024 జనవరి 19న శివమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పసుపు దగ్ధమైన పరిస్థితి మనందరికీ విదితమే. మేము ఇక్కడ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ తెనాలి బ్రాంచ్ అధికారులు కలవటం జరిగింది. వాళ్ళ సమాధానం సరిగా లేకపోవటం, అదేవిధంగా ఇంకా కోల్డ్ స్టోరేజ్ నుంచి రావలసిన సరైన ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు. ఇంకా ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి ఇంకా మాది ఈ ఆలస్యం అవుతూ ఉందని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన క్రమంలో మేము ఈరోజు ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ధర్నా చేద్దామని చెప్పేసి ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ ప్రకటన అనంతరం అధికార యంత్రాంగం ప్రభుత్వం స్పందించి ఆలస్యం లేకుండా మీకు 10 రోజులలో ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మూవ్ చేసేసి మీకు తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పందించిన మేరకు మా ఈ ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేయటం జరిగింది. పట్టణ పరిధిలోని 21, 22 వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇరవై 22 వార్డులోకి రావటం జరిగింది. శానిటేషన్లో భాగంగా ఎక్కడ చూసినా ఇంటి ముందులు బండలు కానీ స్లాబ్ లాగా పరిచేయటానా, అది తీసే విధంగా లేకపోతానా మా వర్కర్స్ కూడా లోపం ఉంది, నేను లేదని చెప్పడం లేదు. తీసే విధంగా మాన్యువల్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. అలానే ఏదో చిన్న పెట్టాను అన్నట్టుగా మాన్యువల్ పెడుతున్నారు. అలా కాదండి, పార పట్టే విధంగా పెట్టాలని కోరుకుంటున్నాను. శానిటేషన్ మెరుగుపడాలన్నా, మన ఆరోగ్యంగా మెరుగుపడాలన్నా, ఈ దోమలు అనేది పెరగకుండా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంది. కాబట్టి దయచేసి ఇంటి ముందల బండలు కానివ్వండి, స్లాపులు లాగా పరవకుండా మన మున్సిపల్ వర్కర్స్ తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అమృతలూరు మండల ఈఓపీఆర్ అండ్ ఆర్డీ రేపల్ల ఇన్ఛార్జ్ డిఎల్పిఓ గొట్టిముక్కల నరసింహారావు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో గుంటూరులో మృతి చెందారు. వారి పార్థివ దేహాన్ని మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు సందర్శించి నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో పిల్లలకు పెద్దలకు విహారయాత్ర ప్రదేశంగా మారిన చిన్నరావూరు పార్క్. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 అర్జీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.